బ్రేకింగ్ న్యూస్ బాస్. టీ20 వరల్డ్ కప్ 2026లో ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ బాయ్కాట్. పాకిస్తాన్ గవర్నమెంట్ ఇన్నాళ్ళు నాంచుతూ వచ్చిన వరల్డ్ కప్ ఇష్యూపై ఫైనల్గా తమ నిర్ణయాన్ని ప్రకటించేసింది. చాలామంది క్రికెట్ ఫ్యాన్స్, ఇండియా పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, ప్రపంచ క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఎప్పుడెప్పుడా అని ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తారు. 15th ఫెబ్న టీ20 ప్రపంచ కప్లో ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ జరగాలి. కానీ పాకిస్తాన్ గవర్నమెంట్ నిర్ణయం తీసేసుకుంది. పాక్ టీం వరల్డ్ కప్లో ఆడుతుంది, ఖచ్చితంగా ఆడుతుంది. బట్ 15th ఫెబ్న ఇండియాతో ఆడే మ్యాచ్ని మాత్రం పాకిస్తాన్ ఆడట్లేదు, ఆ మ్యాచ్ని బాయ్కాట్ చేస్తుంది అని. ఇది అస్సలు ఫేక్ న్యూస్ కాదు బాస్. దీనిపై గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్ అఫీషియల్గా ట్వీట్ చేసింది. మరి ఆ పోస్ట్లో ఏం చెప్పారో ఇప్పుడు చూసేద్దాం. ద గవర్నమెంట్ ఆఫ్ ద ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ గ్రాంట్స్ అప్రూవల్ టు ద పాకిస్తాన్ క్రికెట్ టీమ్ టు పార్టిసిపేట్ ఇన్ ద ఐసీసీ వరల్డ్ కప్ టీ20 2026. దాని అర్థం పాకిస్తాన్ సర్కార్, అదే పాక్ గవర్నమెంట్, పాకిస్తాన్ క్రికెటర్స్కి టీ20 వరల్డ్ కప్ 2026లో పాల్గొనడానికి పర్మిషన్ ఇచ్చింది, అప్రూవల్ ఇచ్చింది. కానీ హవెవర్ ద పాకిస్తాన్ క్రికెట్ టీమ్ షల్ నాట్ టేక్ ద ఫీల్డ్ ఇన్ ద మ్యాచ్ షెడ్యూల్డ్ ఆన్ 15th February 2026 అగెనిస్ట్ ఇండియా. ఇక్కడ పాక్ గవర్నమెంట్ ఏం చెబుతుంది అంటే 15th ఫెబ్న ఏదైతే ఇండియాతో మ్యాచ్ షెడ్యూల్ చేశారో ఆ మ్యాచ్ ఆడడానికి పాకిస్తాన్ వెళ్ళదు అని, పాక్ క్రికెట్ టీం ఆ మ్యాచ్ని బాయ్కాట్ చేస్తుంది అని. అంటే టీ20 వరల్డ్ కప్ 2026లో 15th ఫెబ్న ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ జరగడం లేదు. పాక్ గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది బాస్. అయితే ఈ నిర్ణయం మాత్రం బ్రాడ్కాస్టర్స్కి గట్టి దెబ్బే అని చెప్పాలి. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్ మొత్తంలో బిగ్ మ్యాచ్ ఏదంటే ఎవరిని అడిగినా చెప్తారు ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ అని. ఈ మ్యాచ్ ద్వారా ఐసీసీకి చాలా రెవెన్యూ వస్తుంది. అదంతా ఇప్పుడు పాక్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయంతో ఐసీసీ కోల్పోనుంది. ఏదేమైనా పాక్ సర్కార్ టీ20 వరల్డ్ కప్ పై అయితే తమ ఫైనల్ నిర్ణయాన్ని ప్రకటించేసింది. మేం వరల్డ్ కప్ ఆడతాం, బట్ ఇండియాతో మాత్రం మ్యాచ్ ఆడము అని. అయితే ఈ డిసిషన్ తీసుకుంది కేవలం బంగ్లాదేశ్కి షో అప్ చేయడానికే, మేము మీకు సపోర్ట్గా ఉన్నామని డ్రామా చేయడానికే. ఐసీసీ మిమ్మల్ని వరల్డ్ కప్ నుండి తొలగించింది ఇండియా కోసం. అందుకే మేము ఇండియాతో మ్యాచ్నే బాయ్కాట్ చేస్తున్నామని బంగ్లాదేశ్ని మభ్య పెట్టడానికే తీసుకున్న నిర్ణయం ఇది. మీకు తెలుసా బాస్, ఈ నిర్ణయం ఎప్పుడు తీసుకుందో? సరిగ్గా ఇండియా వర్సెస్ పాక్ అండర్-19 వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు. పాక్ గవర్నమెంట్ వేచి చూసింది. వన్స్ ఈ మ్యాచ్ అయిపోని, ఈ మ్యాచ్ రిజల్ట్ తేలని అని వేచి చూసింది. అది తేలగానే బాయ్కాట్ నిర్ణయాన్ని ప్రకటించింది. ఇక అండర్-19 వరల్డ్ కప్లో పాక్ టీంని ఇండియా టీం చిత్తుగా ఓడించి వారి సెమీఫైనల్ ఆశలను ఆవిరి చేసి వరల్డ్ కప్ నుండి బయటకు పంపించేసింది. అది అలా జరిగిందో లేదో పాక్ గవర్నమెంట్ ఈ ట్వీట్ పెట్టింది. ఈ ట్వీట్లో మేం టీ20 వరల్డ్ కప్ ఆడతాం కానీ ఇండియా మ్యాచ్ని బాయ్కాట్ చేస్తున్నాం అని. ఇక ఈ నిర్ణయంతో ఎవరికి నష్టం? పాకిస్తాన్ టీంకే పెద్ద నష్టం. పాక్ గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయంతో వరల్డ్ కప్ మొదలవ్వకముందే పాక్ టీం 2 పాయింట్స్ కోల్పోనుంది. అట్ ద సేమ్ టైం వరల్డ్ కప్ మొదలవ్వకముందే టీమిండియాకి 2 పాయింట్స్ వచ్చేసాయి. అఫ్కోర్స్ మ్యాచ్ జరిగేది ఇదే. బట్ మ్యాచ్ జరుగుంటే మరోసారి పాక్ పరువు మొత్తం పోయేలా మన వాళ్ళు పాక్ టీంని చిత్తుగా ఓడించేవాళ్ళు. మేబీ పాక్ గవర్నమెంట్ కూడా భయపడే ఇలాంటి నిర్ణయం తీసుకుంది అనుకుంటా. ఎలాగూ వాడి గెలిచేది లేదు, సచ్చేది లేదు. అలా పరువు పోవడం కంటే బాయ్కాట్ చేస్తే అయినా కొంచెం షో అప్ చేసినట్లు ఉంటుంది అని ఈ నిర్ణయం తీసుకున్నట్లే అనిపిస్తుంది. మరి బాస్, ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? పాక్ బాయ్కాట్ నిర్ణయం వెనుక అసలు నిజం ఇండియాతో ఆడడానికి పాక్ టీం గజ్జ వణికిపోవడమేనా? మీకేమనిపిస్తుంది బాస్? మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.